అంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోతే ఎందుకు జనాల్లో అవేర్‌నెస్ రావట్లేదు అంటే నేను 10థ్ చదువుతున్నప్పుడు సీఏకి చాలా క్రేజ్ ఉండేది. అంటే స్కూల్స్ టైమ్‌లో వచ్చి ఫర్దర్ ప్లానింగ్స్, గైడెన్స్ ఇస్తూ ఉంటారు కదా! వాళ్ళొచ్చినప్పుడు మేము సీఏ చేస్తామంటే అందరం సీఏ అని చెప్పని హ్యాండ్స్ రైజ్ చేసేవాళ్ళం. అంటే అప్పట్లో అంటే కూర్చొని సంపాదించొచ్చు, లక్షలొస్తాయి దీంట్లో, హ్యాపీగా ఏసీ రూమ్‌లో కూర్చోవచ్చు, కష్టపడక్కర్లేదనేది ఆ టైంలో మాకనిపించేది. మరలా ఇప్పుడెందుకు ఉండట్లేదు? అంటే మార్కెటింగ్ అండి. ఓకే. అప్పుడు మీకు నంబర్ ఆఫ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఎక్కువుండేవి. హ్మ్. మీరన్నట్టుగా స్కూల్‌కి డైరెక్ట్‌గా వచ్చి, మీకిన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి రండి ఈ కోర్స్‌లోకి హ్మ్. అని హ్మ్. చెప్తే, అది మనకి నిజంగా అది చదవాలన్న ప్యాషన్ ఉందా? లేదా? అనేది ఆలోచించేవారు కాదు. హ్మ్. లక్షలొచ్చేస్తాయి అంతే. అన్న ఒకే ఒక్క మోటోతో ఎళ్ళేవారు. అవును. కానీ అది చదవాలన్న ప్యాషన్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. హ్మ్. హ్మ్. అది లేకపోతే అవ్వదు. సో, ట్రూ. వెళ్ళిన అందరికీ అవ్వకపోవచ్చు. సో, అవ్వట్లేదు అన్న ఒక మిత్ తోటి వెనక్కి తగ్గిపోయేవాళ్ళు చాలా మందున్నారు. అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు? ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి అన్న వాళ్ళకి? సీఏ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ కోర్స్ నా వరకు నాకు. హ్మ్. యాక్చువల్లీ ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ ఇట్లాంటి వాటితో కంపేర్ చేస్తే హ్మ్. సీఏ ఈజ్ మచ్ రీజనబుల్ ప్రైస్‌కి హ్మ్. వితిన్ ద కంఫర్టబుల్ లైక్ జోన్ మనం ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు. హ్మ్. హ్మ్. ఫలానా యూనివర్సిటీలో సీట్ రావాలి, ఫలానా దగ్గరికి వెళ్ళాలి అన్న ఆంక్షలు ఏం లేవు. ఇప్పుడు ఈవెన్ ప్రతి టౌన్‌లో గూడా మనకి సీఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. ఓకే. గైడ్ చేసే వాళ్ళున్నారు. ఈవెన్ సీఏ ప్రాక్టీస్ చేయాలన్నా గూడా ఆపర్చునిటీస్ అక్కడ గూడా దొరుకుతున్నాయి. హ్మ్. హ్మ్. అండ్ సీఏ అన్నది ఇదివరకు చాలా కష్టం అవును. అన్న ఒక మిత్ అంటే కోచింగ్ సెంటర్స్ ఉండేవి కాదు. అంత మెటీరియల్ ఉండేది కాదు. గైడ్ హ్మ్. చేసే వాళ్ళు హ్మ్. ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు అట్లా కాదు. పరిస్థితులు మారాయి. అండ్ ఈవెన్ మీకు చాలా వరకు ఆన్‌లైన్ కోర్సెస్ లాగా కన్వర్ట్ డిజైన్ అయిపోయినాయి. చేశారు. ఓకే. సో, మనం ఎక్కడి నుంచైనా కూడా దాన్ని ఈజీగా చదువుకోగలిగే ఆపర్చునిటీ ఈరోజు ఉంది.